చూడండి దేవుని పిల్లరా, ఎలా లోకం మనల్ని శోధిస్తుందో, అపవాది శోధిస్తుంది. డబ్బాశ చూపించి, లోకంలో ఒక గొప్ప స్థానాన్ని చూపించి. అందుకని ఇదంతా కుటుంబాలు పాడు చేయడానికి సాతాను వేసేటువంటి తంత్రం. అందుకే వస్త్రధారణైనా చాలా జాగ్రత్తగా, అందుకని ఎలా అంటే అనుకూవత కలిగించేటువంటి వస్త్రధారణ, ప్రత్యేకంగా మన భారతదేశ సాంప్రదాయంలో ఉన్నటువంటి వస్త్రధారణ చాలా అనుకూవతను కలిగించేటువంటి వస్త్రధారణ. ప్రపంచ దేశాలు ఇష్టపడతాయి మన యొక్క స్త్రీల యొక్క అలంకరణ చూసి. కానీ ఈరోజు అక్కడెక్కడో పాశ్చాత్య దేశాల్లో వాళ్ళంతా బైబిల్ పట్టుకునే వాళ్ళు, వాళ్ళంతా క్రిస్టియన్సే కదా, వాళ్ళు ఈడా ఉంటున్నారు, మనం కూడా అలా ఉండొచ్చు అనుకుంటున్నాం. వాళ్ళ కల్చర్ వేరు, వాళ్ళ యొక్క ఆలోచన వేరు. వాళ్ళు వాక్యానుసారమైనది చేయట్లా, వాక్యానుసారమైనటువంటి, అందుకని అనుకూవత కలిగించేటువంటి, కనిపించేటువంటి, పాపాన్ని ప్రేరేపించేటువంటి వస్త్రధారణ ఉండకూడదు. అది స్కూల్కి వెళ్ళేవారైనా, కాలేజీకి వెళ్ళేటువంటి, ఇంకా వివాహం కానటువంటి ఆడబిడ్డరైనా, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ అబౌట్ యువర్ డ్రెస్సింగ్. ఇట్ కెన్ బి మోడర్న్, బట్ ఇట్ షుడ్ నాట్ బి సిన్ఫుల్. మోడర్న్గా ఉండడం తప్పేం లేదు, కానీ అందులో అనుకూవత చూపించేటువంటిది ఉండాలి. మన వస్త్రధారణ అనేకులకు మంచి ఉద్దేశాన్ని బయలుపరిచేదిగా ఉండాలి, కొన్ని నేర్పించేదిగా ఉండాలి, ఒక మాదిరి కనబడాలి. పాప సంబంధమైనటువంటి ప్రేరణ ఇచ్చేటువంటి వస్త్రధారణ ఉండకూడదు. కనుక కుటుంబం విషయంలో, అందుకనే అది చింతలైనా లేదా లోక సంబంధమైన ఆశలైనా ప్రతి ఒక్కరికి కొన్ని వారి జీవితంలో ఉండాలని ఉంటుంది, తప్పేం లేదు. దేవుడే ఇచ్చాడు, అన్నిటినీ మనకు దేవుడే సృజించి ఇచ్చాడు. కనుక అవన్నీ మన కుటుంబాల్లో పొందుకోవడం తప్పేం లేదు. స్త్రీకి దేవుడే అందం ఇచ్చాడు, అందం ఏదో ఆటోమేటిక్గా వచ్చేది కాదు. కానీ ఆ అందము బలహీనత కావాలి, ఆ అందము అలంకరణ కావాలి. సో సమాజంలో స్త్రీ పాత్ర ఏంటి అంటే, వాక్యానుసారంగా నీ కుటుంబం వలె ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదరించాలి, ప్రేమించాలి. అదే యేసు ప్రభు యొక్క మాట. అది ఎవరో ఒక్కరికి చెప్పలా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అంటే. నశించిపోతున్నటువంటి కుటుంబాల పట్ల మీరు భారము, బాధ్యత కలిగి ఉండాలి. మీ జీవితాల్లో కష్టాలు, బాధలు, మోయలేని ఆయాసాలు ఉంటే వాక్యం మీద ఆధారపడండి, అలాగే ప్రార్థన మీద ఆధారపడండి, అలాగే ఓపికను కలిగి ఉండండి. దేవుని మీద, ప్రార్థన మీద మీరు కనుక ఆధారపడి ఉంటే మీ కుటుంబంలో ఉన్న ప్రతి అవసరత దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడు నెరవేరుస్తాడు.